మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 5 రోజులకు గాను 315 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ కనెక్ట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో కొన్ని పాత్రల ఎండింగ్ సరిగ్గా లేదని కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ఆధారంగా చిత్ర బృందం ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పెద్ది సినిమా లెంత్ అలాగే కొన్ని సీన్స్ విషయంలో వస్తున్న మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కొన్ని సీన్లను డిలీట్ చేసి మరికొన్ని కొత్త సీన్లను జత చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోషించిన గౌరీ నాయుడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను కొన్నిటిని తొలగించనున్నారట. ఈ సీన్స్ సినిమా ఫ్లోను కాస్త నెమ్మదించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ రామ్ చరణ్, జగపతి బాబుల మధ్య ఉండే మరికొన్ని కీలకమైన సీన్లను యాడ్ చేయబోతున్నారట. ఈ మార్పులన్నిటినీ పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్ ఈ కొత్త వర్షన్ ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో పాత వర్షన్ ను తీసేసి ఈ కొత్త వర్షన్ ను అప్లోడ్ చేయనున్నారు. ఈ సరికొత్త మార్పులతో ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని టీం భావిస్తోంది. టాక్సిక్ రిలీజ్ ఎప్పుడు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఓటీటీ కాకపోవడం వల్లనే రిలీజ్ డేట్ ప్రకటించడం లేదన్న టాక్ నడుస్తోంది. సినిమా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కూడా విడుదల తేదీ ప్రకటించలేదు. ఎందుకు? ఈ మధ్య కాలంలో టాక్సిక్ పై వచ్చినన్ని విమర్శలు మరొక సినిమాపై రాలేదు. గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే, విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ని టార్గెట్ చేశారు. ఇంత వైలెన్స్, హద్దు మీరిన రొమాన్స్ ఏంటి అంటూ మోహన్ దాస్ పై విమర్శలు వస్తే యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ తీసుకున్న 3 ఏళ్ల గ్యాప్ లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే గ్లిమ్స్ టీజర్ తో డైరెక్టరే షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు హైలైట్ అయ్యింది. లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటివి తీస్తావా అంటూ సోషల్ మీడియా మండిపడింది. గీతూపై ఎందరూ ఎన్ని నెగటివ్ కామెంట్స్ చేసినా యష్ మాత్రం తెగమెచ్చుకున్నాడు. సినిమాకాన్ ఈవెంట్ లో టాక్సిక్ రొమాంటిక్ సీన్స్ పై యష్ మౌనం వీడాడు. సాధారణంగా గ్యాంగ్స్టర్ మూవీస్ మేల్ డైరెక్టర్స్ బాగా చేస్తారనే భావన ఉందని, కానీ ఓ మహిళా కోణంలో చూపించటం, గీతూ ప్రెజెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్ గా ఉందన్నాడు యష్. సినిమా సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని, అన్ని రకాల ఎమోషన్స్ ను లేడీ డైరెక్టర్స్ ఇంత బాగా ప్రెజెంట్ చేయగలరా అని ఆమెతో జర్నీ చేశాకనే తనకు అర్థమైందని అన్నాడు. మార్చ్ 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కు వెళ్లి మరొకసారి వాయిదా పడింది. రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ, మేకర్స్ మాత్రం మౌనంగా ఉన్నారు. గీతూ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలోనూ విడుదల తేదీ ప్రకటించలేదు. ఓటీటీ నుంచి 200 కోట్లు వస్తుందని నిర్మాత ఎక్స్పెక్ట్ చేస్తుంటే 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. 500 కోట్లతో రూపొందిన ఈ హెవీ బడ్జెట్ మూవీకి ఓటీటీ రైట్స్ చాలా అవసరం, కానీ అదే తెగడం లేదు, ముడిపడ్డం లేదు. భాషతో పని లేకుండా, నటుడితో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ చేసే మంచి లక్షణం తెలుగు సినీ అభిమానుల సొంతం. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే లేని ఒక తమిళ హీరో తన డబ్బింగ్ సినిమాతోనే టాలీవుడ్ లో ప్రత్యేకమైన మార్కెట్ ను సృష్టించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ ఉంటే సినిమా పక్కా హిట్ అవుతుందని. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తర్వాత ఆయన చేసిన డ్రాగన్ కూడా తెలుగులో మంచిగానే ఆడింది. దీంతో ఆయన తన నెక్స్ట్ సినిమా తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటి అయిన మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే డ్యూడ్. కీర్తి స్వరన్ అనే ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కించారు. యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ వస్తుందా రాదా అనే డైలమాలో ఫ్యాన్స్ పడ్డారు.
తాజాగా డ్యూట్ సీక్వెల్ పై సినిమా డైరెక్టర్ కీర్తిస్వరన్ మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఈ సినిమాపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కీర్తిస్వరన్ మాట్లాడుతూ డ్యూట్ 2కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల నేను ప్రదీప్ రంగనాథన్ బ్రోతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక క్రేజీ ఐడియాను చెప్పాను. ఆ ఐడియా వినగానే డ్యూట్ సినిమాకు ఉన్న ఒరిజినల్ స్పిరిట్, వైబ్స్ ఇందులో పక్కాగా ఉన్నట్లు మాకు అనిపించింది అని డైరెక్టర్ వెల్లడించారు. ఆ ఐడియా గనుక అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా దానిని మేము డ్యూట్ 2 గానే తెరకెక్కిస్తామని కీర్తిస్వరన్ స్పష్టం చేశారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కు పక్కా కంటిన్యూషన్ స్టోరీతోనే డ్యూట్ 2 రాబోతోందని ఆయన లీక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు డ్యూట్ 2 గా సరికొత్తగా రాబోతుండడంతో ఈ సినిమా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నేచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కు ఎక్కట్లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది. కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదా గర్ల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేజార్చుకుంది. సమాంత లీడ్ రోల్ పోషిస్తున్న మా ఇంటి బంగారం కదా ఫస్ట్ తన దగ్గరికే వెళ్ళగా కాల్ షీట్స్ ఖాళీ లేక నో చెప్పిందని శామ్ రీసెంట్లీ వెల్లడించింది. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి కూడా నేచురల్ బ్యూటీ ఎప్పుడో తప్పుకుందని సమాచారం. బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్ ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించిందట. ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలని ఇటు గౌతమ్ తిన్ననూరి, అటు ప్రొడ్యూసర్ బన్నీవాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హీరోయిన్ సెట్ కావడం లేదు. సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చాక కీర్తి సురేష్ నుండి రుక్మిణి వసంత్ వరకు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక పేరు వినిపిస్తోంది. రీసెంట్లీ ఆమె ఇంట్లో లుక్ టెస్ట్ చేశారని టాక్. అయితే రష్మికను ఫైనల్ చేశారా లేదా అన్నది ఇంకా సస్పెన్సే. నిజానికి సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిలిం ఏక్ దిన్ బెడిసికొట్టింది. ఆమె హోప్స్ అన్ని రామాయణ పైనే. 4000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణ హాలీవుడ్ రేంజ్ సినిమా అంటున్నా ఆశించినంత మార్కెట్ జరగడం లేదు. హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 450 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. అలాగే 700 కోట్ల రూపాయల డిజిటల్ రైట్స్ ఆఫర్ చేస్తే 1000 crore కావాలన్నాడన్నది టాక్. కానీ ఈ సినిమాకు ఇంత ఓవర్ హైప్ ఇస్తున్నా కావాల్సినంత బజ్ క్రియేట్ కావడం లేదు. దీపావళికి పార్ట్ 1 టార్గెట్ చేస్తున్న ఈ మైథాలజీ ఫిలిం ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. బాలయ్య బాబు కెరీర్లో 111వ మైల్ స్టోన్ గా తెరకెక్కుతున్న NBK 111 చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లిమ్స్ విడుదలయ్యింది. 91 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ఇంటర్నెట్ టైమ్ లైన్స్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తుంటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మల్నేని విజన్, ప్రెజెంటేషన్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ లుక్స్, సరికొత్త మేనరిజమ్స్ తో బాలకృష్ణను జెన్జీ ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే గోపీచంద్ మలినేని బాలయ్య కాంబోలో మరో సంచలన విజయం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ SS తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ 91 సెకండ్ల గ్లిమ్స్ లో ప్రతి ఫ్రేమ్ ను తన నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ తో తమన్ ఎలివేట్ చేశాడు. సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా పవర్ఫుల్ డైలాగ్స్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి.